కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "ఎందుకు మీరు ఆ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది? వాళ్ళతో ఎందుకు మాటలు పడవలసి వచ్చింది?" అని చెప్పేసైతే చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరే కార్తీక్ నిజం చెప్పేద్దాం అని చెప్పేసైతే అనుకుంటూ, "కార్తీక్ ఇదంతా చేస్తుంది ఎవరో కాదు. ఆ గౌతమ్‌ని కాపాడింది ఎవరో కాదు. జోష్ననే. ఎందుకు ఇదంతా చేస్తుందో తెలుసా? మళ్ళీ దీపని నీ దగ్గర నుండి వెళ్ళగొట్టి మళ్ళీ ఆ ప్లేస్‌లో జోష్న రావాలనుకుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, నాకు ఇదంతా ముందే తెలుసు. జోష్న ఎందుకు పెళ్లి చేసుకుంటుందో అని అనుకున్నాను. కానీ ఇది చెయ్యడానికే చేసుకుంటుందని నేను ఇప్పుడు అర్థమవుతుంది నాకు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, అవునురా ఇదంతా చేస్తుంది జోష్ననే. దీపని అందరి ముందు అవమానించి దీపని ఇక్కడి నుండి వెళ్ళగొట్టాలని చూస్తుంది జోష్న అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, నాకు ఇదంతా ముందే తెలుసమ్మా. అందుకే ఈ దీపకు కూడా చెప్పాను. జోష్న మెడలో 3 ముళ్ళు పడేంత వరకు జోష్నని అమ్మద్దు అని కూడా అన్నాను. కానీ ఆ దీప మాత్రం సహజం కదా అందరం మారటం. అందుకే మారిందేమో జోష్న అని నా ముందు మాటలు మాట్లాడింది. ఇప్పుడేమో చూసారు కదా ఎలా చేస్తుందో ఆ జోష్న అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, ఆ జోష్న ఇంట్లో ఉన్న వాళ్ళని మోసం చేయడం ఇదేంటి మొదటిసారి కాదు కదా! ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటుందో ఏమో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.